ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే అల్లా ప్రసన్నత కొరకు, అల్లా ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగపరచు కార్యాలన్నిటినీ విడనాడడమే. దీనిని అరబీలో సౌం, ఉర్దూలో రోజా అని అంటారు. ఉపవాసం ద్వారా మనోవాంఛలకు తెరపడుతుంది, ఐహిక భోగభాగ్యాల వృధా కోరికలు తగ్గుతాయి, పరలోక భీతి భావం పెరుగుతుంది, నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుంది, ఉపవాస స్థితిలో కలిగే ఆకలి దప్పులు బీద వాళ్ళ బాధను గుర్తు చేస్తాయి. రంజాను ఉపవాసాలు అనేవి ఇస్లాం 5 మూల స్తంభాల్లో ఒకటి. ప్రవక్త వారు చెప్పారు, ఇస్లాం పునాది అనేది 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. ఒకటి, సత్య ఆరాధ్యనీయుడు అల్లా తప్ప మరెవ్వడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. 2, నమాజు స్థాపించుట. 3, జకాత్ విధిదానం చెల్లించుట. 4, హజ్ చేయుట. 5, రంజాన్ ఉపవాసాలు పాటించుట. సహీ బుఖారీ హదీస్ నంబర్ 8, సహీ ముస్లిం హదీస్ నంబర్ 16. మీలో రంజాన్ నెలను పొందేవారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి. సూర్య బహ్రా నంబర్ 2 ఆయత 185. ఈ ఆయత ప్రకారం ప్రతి ముస్లింపై ఉపవాసాలు తప్పనిసరి. ఈ ఉపవాసాలు అనేది ఎవరిపై విధిగా చేయబడ్డాయంటే ప్రతి తెలివి గల యుక్త వయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ పురుషులపై రోజా అనేది విధిగా చేయడం జరిగింది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్న స్ఖలనమగుట మరియు బాలికలకు ఈ మూడింటితో పాటు నెలవారీ రక్తస్రావం అవుట, వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే. అలాంటి ముస్లిం స్త్రీ పురుషులు ఖచ్చితంగా ఉపవాసాలు పాటించాలి.